చాలా చక్కగా మీ కుటుంబం గురించి, తర్వాత మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి వివరించారు కదా! ఇప్పుడు ముఖ్యంగా మేము అభిలషిస్తూ ఉన్నాము. మంథనిని మంత్రపురి అని అనేక పేర్లతోటి అందరూ పిలుస్తూ ఉంటారు కదా! ఆ మంత్రపురి, మంథని యొక్క గొప్పతనము, విశిష్టత, మంథనిలో ఉన్నటువంటి దేవాలయాల యొక్క విశిష్టత, తర్వాత మంథనిలో మహానుభావులు, గొప్పవాళ్ళు, సోమయాజులు ఇటువంటి గొప్ప గురువులు, విశ్వనాథన్ సార్ లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు గురువులున్నారు కదా! వారితో మీకున్నటువంటి సాంగత్యము, మీ గురువుగారుల గురించి, గురువుల గురించి, మంథనిలో ఉన్నటువంటి పండితాగ్రేసర్ల గురించి, మంథని గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. మంథిని లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ లక్ష్మీపతి గౌతమేశ గరుడాః శ్రీలేష సిద్ధేశ్వరౌ ఓంకారేశ్వర రామచంద్ర ధరజాః సౌమిత్రి వాయువాత్మజౌ దత్తాత్రేయ గణేశ లక్ష్మి గిరిజా రామేశ్వరో గౌతమి శ్రీవాణీ కమలాసనౌ మునిసురాః కుర్వంతు సన్మంగళం. మంథినిలో మంథిని అంటే ఇంతకు ముందు చెప్పాను, చిలుకబడే జ్ఞాన వేదాలను చిలికి జ్ఞానం అనే వెన్నను తీసే కవ్వమును మంథిని అంట. మంథినిలో గౌతమ మహాముని, మా మంథిని స్థాపకుడు, మంథిని మూల పురుషుడు గౌతమ మహర్షి. ఆయన గౌతమ శివోపాసన చేసి గౌతమేశ్వర దేవాలయం కట్టారు గోదావరి తీరం. అద్భుతం. అక్కడ దానికి క్షామాలు వస్తుండే, అంటే వానలు పడకుండా పంటలు లేకుండా ఉన్నట్టయితే ఆ మహానుభావుడు తపస్సు చేసి ఉదయము వడ్లను అలికినట్టయితే మధ్యాహ్నం వరకు ఆయన తపోబలం వల్ల వరి పండేది. అప్పుడు ఆయన భార్యను పిలిచి ఆ యొక్క వడ్లను దంచి అందరికీ భోజనాలు పెట్టారు. ఈ ఆకలి బాధకు చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు కానీ అందరు ఎవరన్నా కానీ వచ్చి భోంచేసారు. ఇలా ఈయన భోజనం పెడుతున్నట్టయితే ఎన్ని రోజులు తిందాము? భోజనం ఈయన పెట్టకుండా సహజంగా పండాలి. సహజంగా పండాలంటే నీరు కావాలి. అంటే జీవనదిని భూమి మీదికి తెచ్చే శక్తి గౌతమునికి ఉంది. కాబట్టి జీవనదిని భూమి మీదకి తెప్పించాలి అని బ్రాహ్మణులు కుట్రబని ఒక మాయా గోవును సృష్టించాడు. ఆయన గౌతమ ఋషి ఉదయం వరి నలికాడు. వరి మొలుస్తుంది. మొలవంగానే ఈ మాయా గోవుపై ఆయన వరిని తిన్నాడు. ఆయన చూసి మరి వడ్డు రావాలన్నాయి, మధ్యాహ్నం భోజనం అందరికి పెట్టాలి కదా, వరి లేదు, వరి ఆవు తింటుంది. అప్పుడు గడ్డి దర్భతో ఇలా అన్నాడు, ఆ ఆవు మీద వేశాడు. అది అస్త్రము శస్త్రము రెండు రకాలు. మంత్రమును ఆవాహన చేసిన ఏ వస్తువు కాని అస్త్రం. అది దర్భపుచ్చే కానీ, గడ్డి పరకే కానీ, వట్టి ఆకే కానీ, ఆ అస్త్రము యొక్క ప్రభావంతో ఆవు చనిపోయి, గోహత్య చేసిన వాని చేతిలో మేము అన్నం తినమని బ్రాహ్మణులందరూ భీష్మించారు. అప్పుడు గోహత్య పాతకము పోవటానికి ఆ గౌతమ ఋషి తన మనో అధిష్టాన దేవత అయిన ఆ భగవంతుడు ఆ యొక్క శంకర్ని ప్రార్థన చేస్తే ఆవును బతికించాడు. బతికించిన తర్వాత అప్పుడు నాసికా త్రియంబకేశ్వరములో గోదావరి, గో అంటే ఆవు ద్వారా ఇవ్వబడినటువంటి నది గోదావరి.
ఆ నదిని తీసుకువచ్చి ఆవు మించి పారింపజేస్తే ఆవు బతికింది. ఇంకా అప్పుడు అది జీవనది. అప్పుడు ఆయన కోపం వచ్చి, బ్రాహ్మలారా, ప్రేమతో అడిగితే నేను గోదావరిని తీసుకురాకపోతున్నా, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి తెప్పించారు కాబట్టి మీలో ఐక్యత లేకపోవుగాక అని ఒక శాపం ఇచ్చినట్టుగా మరి పెద్దల మాట కనబడుతుంది. అది నిజమో అబద్ధమో తెలియదు. మరి అప్పుడు సంధి మరి ఆంధ్రప్రదేశ్లో మంథని గ్రామం చివరి గ్రామం కాబట్టి అప్పుడు భూములు గవర్నమెంట్ పన్ను కట్టలేక వదులుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ మంథనిలో. ఆంధ్ర నుంచి, మహారాష్ట్ర నుంచి, కన్నడ నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, భారతదేశంలో ఉన్న వివిధ ఊళ్ళ నుంచి మా ఊరికి మైగ్రేట్ అయిన అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వేదజ్ఞైర్ ఘన పండితైస్తే కవిభిర్లేభే సుకీర్తిపుర. గజి బ్రాహ్మణ కుటుంబాలలో సుమారు 500 మంది ఘనపాఠుడు. దాంట్లో ఋగ్వేదులు తక్కువ. మహారాష్ట్ర నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే ఋగ్వేది. మేము ఆంధ్ర నుంచి వచ్చాం. ఆంధ్ర నుంచి కూడా ఎక్కడో ఉత్తరాది నుంచి ఎన్నడో మా ఫోర్ ఫాదర్లు వచ్చి ఆంధ్రలో సెటిల్ అయ్యి అక్కడి నుంచి తెలంగాణ అయిన మంత్రిని వచ్చాం. మంత్రికి వలస రావటం జరిగింది. మా నాయనమ్మ గారు మహారాష్ట్ర మనిషి. వాళ్ళ ఇంటి పేరు ఫడ్నవీస్. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటి పేరు కూడా ఫడ్నవీస్. అయితే మాకు 50 సంవత్సరాల క్రితం మా నాయనమ్మ బతుకున్నంత మట్టుకు వాళ్ళ యొక్క అన్నలు, తమ్ములు, చెల్లెలు వచ్చిపోయారు. ఇక ఆమె పోయింది, వాళ్ళందరూ పోయినారు. ఇప్పుడు ఎవరెవరున్నారు మాకు తెలియదు, మేము ఉన్నట్టుగా వాళ్ళకి తెలియదు, సంబంధాలు లేవు. మా తాతగారు వంటలకని పోయినారు. వంటలకని పోయిన తర్వాత మా బంధువులలో ఒక ఆయన అక్కడి మహారాష్ట్ర పిల్లని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ చెల్లెలే మా నాయనమ్మ. మా బంధువుల వరుసకు మా బంధువుల అబ్బాయి కూడా తమ్మునికి పెళ్లి కాలేదని చెప్పి అలా వెనుకటి కాలం కొనుక్కవచ్చుకునేది. అంటే కన్యాశులకం, కన్య తల్లిదండ్రులకు డబ్బిచ్చి ఆడపిల్లని కొనుక్కవచ్చుకునేది. మా ఊర్లో సుమారు ఒక 30% ఈ కొనుక్కవచ్చుకున్న మ్యారేజ్లు అంటే మా ముత్తాతలు చేసుకున్నారు. పాతకాలంలో కూడా ఈ కేరళ నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి ఇలా చేసుకోవచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది మా యొక్క అది అన్నమాట. ఆ తర్వాత మంథిన్లో పూర్వజన్మలోని పుణ్యశేషము వలన పుట్టినాము మరల పుడమి మీద, మారు జన్మలేని మనుగడ మాకిమ్ము లలిత మంథినిపతి లక్ష్మీరమణ. అద్భుతం. మనము గత జన్మలో కుక్కలము, నక్కలము, పందులము, చీమలము తెలియదు. ఏదో పుణ్యశేషం ఉండటం వల్లనే మానవులుగా పుట్టాము. మరి మానవులుగా పుట్టిన తర్వాత అనుభవించవచ్చు. చక్కగా పొలాలు దున్నుకొని, వరిని పండించుకొని, పండ్లను, కాయలను అన్ని తినవచ్చు. మనిషిగా ఒక్కసారి అవకాశం వచ్చిన తర్వాత అనుభవించడం గొప్పతనం కాదు. త్యాగేన ఏకేన అమృతత్వ మానుషు. మనము తింటూ ఓనికి తినిపించాలి. ఆ బుద్ధి కలవాళ్ళది ఈ మంత్రిని యొక్క జీవితాలు. కాబట్టి మారు జన్మలేని మనుగడ మాకిమ్ము మా ఊరి అధిపతి లక్ష్మీనారాయణ స్వామి. మళ్ళీ వచ్చేసారి ఇంతకంటే మంచి జన్మ ఇమ్ము, లేకుంటే అసలు నీ దగ్గరనే ఉంచుకో, మళ్ళీ జన్మ ఇవ్వకొని లక్ష్మీనారాయణ శతకంలోని మొదటి పద్యం. ఆ లక్ష్మీనారాయణ స్వామిని ఎవరైతే ఉపాసిస్తారో అది నమ్మకం కావాలి. నమ్మకంలోనే నారాయణుడు ఉన్నాడు. మా ఊర్లో సుమారు ఒక 11-12 హనుమతాలయాలున్నాయి. ఆ తర్వాత దక్షిణాన వాగు, పశ్చిమాన చెరువు, ఉత్తరాన గంగ. అయ్యా, పశ్చిమం దిక్కున మా ఊర్లో చెరువు ఉన్నది. రాగుల చెరువు, అయ్యవారి చెరువు. దక్షిణాన వాగున్నది, వరగంగ ఉత్తరం.
ఆ గంగమ్మ తల్లి అయిన గోదావరి మాకు ఉత్తరాన ఉన్నది మంథనికి. అద్భుతం. 4 దిక్కుల మంథనికి చెరువులు ఉండే. తూర్పున పెంజారు ఉండే, అది శిథిలమైపోయి ఇప్పుడు పెంజారు లుప్తం అయిపోయింది. ఇప్పుడు తమ్మ చెరువు, రావుల చెరువు, వాగు అని మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ చుట్టు చేలతోని చూడు మంథిని శ్రీ లలిత మంథిని పతి లక్ష్మీ రమణం. వాగు దక్షిణాన వరగంగ, ఉత్తరము రమ్య, పశ్చిమాన రావి చెరువు. చుట్టు చేలతోని చూడు మంథిని శ్రీ లలిత మంథిని పతి లక్ష్మీ రమణం. మనకు శ్రావణ మాసం వస్తే, భాద్రపద మాసం వస్తే మంతిని పచ్చని పంటలక్ష్మితో ప్రకాశించేది. వరిచేలతోని, పొలాలతోని, పండ్లతోని, పూలతోని ప్రకాశించేది. అందరి ముత్తైదులు కూడా మహాలక్ష్మిలాగా రూపాయి బిళ్ళంతా పట్టి పెట్టుకొని పసుపు పూసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు పేరంటాలుగా పోయేది. బ్రహ్మచారులు భోజనాలకు వెళ్ళేది. నిత్య అన్నదానం జరుగుతుంది మా ఊర్లో, జరిగేది. పవిత్రమైన మనసు. అటువంటి మంథిని మోతిచూరు లడ్డు, ముద్దు గుమ్మడికాయ, పాలకూర పప్పు పాయసంబు, మంచి వంటకాలు మంథినికి కలిగను లలిత మంథిని పతి లక్ష్మీరమణ. మా దగ్గర ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్లలో గుమ్మడికాయ కూర మంచిది అంటున్నారు, గుమ్మడికాయ రసం మంచి అంటారు. మా దగ్గర మంచికి చెడుకు గుమ్మడికాయ పడతాం. గుమ్మడికాయ కూర లేనిది అసలు శుభకార్యము జరగదు, అసలు ఏ కార్యం జరగదు. మోతిచూరు లడ్డు అని చాలా చిన్న సైజులో బొంది ఉంటుంది. మహారాష్ట్ర వంట వాళ్ళు కాబట్టి ఆ మోతిచూరు లడ్డును బ్రహ్మాండం కొట్టేవాడు. నిష్కపటులు ఒక్కటి అంటే నిష్కపటులు, ఎందుకంటే అటువంటి బండవారునయ్య బాంధవ్య పని కలిదోషం అన్ని గ్రామాలకు అందరికీ అంటుకున్నది. అది మా మంథినికి కూడా అంటుకున్నది. బండబారనయ్య బాంధవ్య ప్రేమలు. బంధువులలో ఒకటి కష్టం వచ్చినట్టయితే నేను వాడి బంధువులని అందరూ కూడా తమ పనులను వదులుకొని వానికి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు బండబారనయ్య బాంధవ్య ప్రేమలు, మొక్కబడుల నవ్వ ముఖం చూపు. ఇదే వానికి కింద పడ్డాడు కదా, దెబ్బ తాకింది కదా, చూసుకుంటే బాగుంటుంది ఏమని మాట పెడతాడని బట్టి ఆ మొక్కబడి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతారు. ధనము ఎక్కువైన ధర ప్రేమ తగ్గును. ధనము ఎక్కువైనట్టయితే ఈ భూమి మీద ప్రేమలు తగ్గుతాయి. లలిత మంథిని పతి లక్ష్మీ రమణ అయ్యా. ఎందుకంటే వేదజ్ఞైరి గణపండితైశ్చ కవిర్లేభేసు కీర్తిస్పుర. పశ్చాత్ మంత్రులుగా పండితులు ఉన్నారు. ఒక శతాబ్ద కాలం, శతాబ్ద కాలం పశ్చాత్ మంత్రపురి సుపాక చతురై, మంచి వంట వాళ్ళతో ప్రకాశించి ఒక శతాబ్ద కాలం. సాంకేతిక జ్ఞైర్మోహం ఇంకొక శతాబ్ద కాలం సాంకేతిక ఇంజనీర్లతో ప్రకాశించింది. సేదాని సువిరాజతే. ఆ చక్కని వేద పండితులతోని, శాస్త్ర పండితులతోని, కవులతోని, చక్కని వంట వాళ్లతోని, అంటే విద్య రాకుండా వంట వాళ్ళు కాదు, చక్కని విద్య వచ్చి బ్రతుకు తెరువు కోసం వంట నేర్చుకున్న వంటవాడు. గణ చదువుతూ పొందు కట్టేవాళ్ళు. మాకు నాగపూర్ పిష్వా, పూణే పిష్వా వాళ్ళందరూ కూడా ఇంత పండితులు వంటకు వచ్చారా అని బాధపడి అనేకంగా అగ్రహారాలు కూడా ఘనం కూడా ఇచ్చిన సంఘటనలు. మరి అటువంటి మంథిని అటువంటి మా మంథిన్లో ఆహా గౌతమ పాహి మంత్ర నగరీం శీఘ్రాతి శీఘ్రం ప్రభు. ఈ అమెరికా దేశానికి కూడా 1960లోనే సువర్ణ ధనంజయ గారు వచ్చారు. తర్వాత 1950లోనే ఫారెన్ రిటర్న్ ముద్దు రామకృష్ణయ్య గారు ఇంగ్లాండ్ వచ్చారు. సువర్ణ ధనంజయ గారు, తర్వాత గట్టు నరహరి గారు, తర్వాత అమదానుల వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన తర్వాత బతుకుదెరువు కోసం అమెరికాలో కూడా మనకు చక్కని అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు సుమారు మంథిని వాళ్ళు ఒక 700-800 నుంచి 1000 మందిలో కూడా దాదాపు ప్రతి ఇంటి నుండి అమెరికా ఉండాలి. అయితే అప్పుడు అందరూ ఆదుకున్నారు కాబట్టి
ఏ గౌతమేశ్వర, నాకు ఇంజనీర్లు డాక్టర్లు సరే ధనం వస్తుందేమో, కానీ మునుపటి కాలము లాంటి ప్రేమ లేకుండా ఉన్నారయ్యా. కాబట్టి మాకు ఆ ప్రేమ గల వేద పండితులన్నా, వంట వాళ్ళనైనా, తర్వాత శాస్త్ర పండితులైనా ఏంటి, కానీ ఈ ధనము ఎక్కువ ఉండి ప్రేమ తగ్గినటువంటి ఈ మనుషుల మధ్యన బతకటం చాలా కష్టమని ఒక అజ్ఞాత కవి ఆ గౌతమేశ్వరుని గురించి ఒక శ్లోకం రాయటం జరిగింది. అయ్యా, మరి ధనము లేని ప్రేమ, ప్రేమ లేని ధనం, ప్రేమ లేని ధనం ఉండి ఏం లాభం? తర్వాత మధ్యంలో దక్షిణ పశ్చిమ ముఖ దేవత మన భిక్షేశ్వర స్వామి ఉన్నారు. అద్భుతం. భారతదేశంలో అరుదుగా ఉంటది, ఎక్కడో కర్ణాటకలో ఉంది పశ్చిమ ముఖ దేవుడు శంకర్. తర్వాత గౌతమేశ్వరుడు, శీలేష సిద్ధేశ్వరుడు, తర్వాత ఓంకారేశ్వరుడు. అయితే మా దగ్గర దొడ్డ మనసుయున్న దోమల రాధమ్మ, దత్తగుడిని కట్టే ధర్మమతి, దోమల రాధమ్మ గారు అని ఒక ఆమె ఉండేది. ఆమె ఒక రాజు కిషన్ ప్రసాద్ అని ఇక్కడ వనపర్తి దగ్గర ఉండేది, గద్వాల సంస్థానం, అది మహబూబ్ నగర్. వాళ్ళ ఇంట్లో వంట వండేది ఆమె. వంట వండితే ఆ కిషన్ ప్రసాద్ గారు నైజాంకు ముఖ్యమంత్రి. మన అమ్మగారు చక్కని వంట వండి పెట్టిన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా వాళ్ళ మనస్సును గెలుచుకుంది. ఆమెను తల్లిలాగా, నాయనమ్మలాగా, అమ్మమ్మలాగా భావించి మీకేమన్నా కావాలని కోరుకోండి, నాకేం కావాలి అన్నట్టయితే ఆ మనసులో చెప్పింది, నాకు రామాలయం కట్టవలేను. మా ఊళ్ళో గంగవట్న రామాలయం కట్టారు. మళ్ళీ ఆడాము నీకెందుకు రామాలయం అని మా మంత్రిని మమ్మల్ని గుంజుకున్నారు ఆమె దగ్గర. ఇక ఇది నేను మా ఊరి కోసం కదా వాళ్ళు గుంజుకున్నారు అని బాధపడుతుంటే ఆమె కోసం దత్తగుడిని కట్టారు మంత్రిలో. దొడ్డ మనసు ఉన్న దొమల రాదన్న ధర్మవతి కట్ట దత్తగుడిని. కర్ణ నీది ఉన్న కార్యేది జగతిన భగవన్ లక్ష్మీనారాయణ, నీ దయమన్నట్టయితే ఎవరికైనా ఏమైనా ఇస్తావు, నీ లీలలు అనేక అని ఆమె కట్టి. ఇది ఆ దత్తగుడి కట్టింది. అష్టభుజ గణపతి, చింతామణి గణపతి అని మంతెల్లో ఉంది. గంగతోవకి నుంచి మంతెనికి వచ్చేటప్పుడు మహాలక్ష్మి అది గోదావరి దత్తగుడి దగ్గరనే. గోదావరికి పోయేటప్పుడు మంతిని దాటిన తర్వాత గోదావరికి పోయేటప్పుడు తమిజరకట్ట దగ్గర పెద్ద దేవాలయం చింతామణి గణపతి అంటారు. ఎవరినైనా మహిమ గల ప్రభువులు, దేవతలు, వాళ్ళు మహిమ ఎక్కడ ఉండదు అక్కడ మనుషులు ఉండరు, మనుషులున్న చోట మహిమ ఉండదు. ఇప్పుడు గుర్తించారు దాన్ని, ఆ గణపతిని. ఆ గణపతి మా మంతినికి అధిపతి. తర్వాత మహాలక్ష్మి అమ్మవారు పశ్చిమాన ఉంటుంది, అక్కడే పక్కకు పోచమ్మ ఉంది, గ్రామదేవత. తర్వాత ఈశాన్యాన కూడా పోచమ్మ ఉంది. మరి వాడవాడ కన్మంతిని గుళ్ళు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి వీడమంకలో ఉండే ఆయన లక్ష్మీనారాయణ స్వామి. మా మంతినిలో వేదం ఎక్కువ, నాకు వేదనాథ ప్రియ వేణుగోపాల ఆయన వేదనాథ ప్రియుడు కాబట్టి నేను మంతినికి వస్తానయ్యా అని చెప్పి చింతపళ్ళ మీద వచ్చినట్టుగా మా మంతిని ప్రాచీనంలో ఒక మాట. మరి చింతబండ్ల మీద సిల్ల మంతిని వచ్చే వీణ వంక నుండి విమల చరిత, మంచి చేస్తున్నావు మంచిని ప్రజకు లలిత మంచిని పతి లక్ష్మీరమణ. ఈ విధంగా మంతిలో దేవాలయాలు అందరూ కూడా నమ్మికతోని దేవుణ్ణి మొక్కారు, ఫలితాన్ని సాధించారు. మరి కలిపురుషుడు ఇప్పుడు అందరి మనస్సుల మీద కొడుతున్నాడు, అంటే నమ్మికను తీసివేస్తున్నాడు. నమ్మికను తీసివేస్తే నారాయణుడు వస్తాడా మన ముందరికి, అనుకున్నది చేస్తారు. మీరు మూఢనమ్మకాలు అని కొట్టివేస్తున్నారు మిడిమిడి జ్ఞానంతో. ఎప్పుడో తెలుసుకుంటారు నాయనమ్మ అమ్మమ్మల యొక్క మాటలు మీరు చెప్పిందని. కాబట్టి వెనుకటి కాలం నాయనమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, అమ్మ చెప్పినా, అమ్మమ్మ చెప్పినా శిరోధార్యమని బలవంతంగా శిరోధార్యం కాకుండా ప్రేమగా దాని ఆ యొక్క మాటని విని ఫలితాన్ని పొంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది మా మంత్రిని ఎవరు కూడా
పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కానీ ఈ మంత్రిని వస్తే చెప్పులు వేసుకోకపోయేది. బా ఎందుకంటే ఇది పవిత్రమైన భూమి. పవిత్రమైన స్థలం కాబట్టి వాడు డాక్టర్ అయి కోటు వేసుకున్నా వాని ఊర్లో ఈ వంతెన రాగానే 6 ముళ్ళ పంచనో లేకుండా దోచ కట్టే బా అలా కట్టేది పవిత్ర స్థలం అని అమ్మమ్మ, నాయనమ్మ అని వరుసలు ఇప్పుడు పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఉమ్. చిన్న నాన్న, పెద్ద నాన్న, అక్క, చెల్లె అని ఇట్లాంటి ప్రేమ వరుసలతోని ప్రేమ పిలుపు పిలిచారు. ఉమ్. మరి అలా సహస్ర కడప కలిదోషం వల్ల మరి జీవనోపాధి తక్కువ అవటం వల్ల సహస్ర కడప పోయి సగంగా 500 ఇండ్లుగా మారినాయి. 500 ఇండ్ల సగం అంటే మళ్ళీ 250 దానిక మారిపోయింది. ఉమ్. మళ్ళీ కలిపురుషుడి కలిదోషం కాబట్టి కలిదోషం వల్ల అది డివైడ్ అయిపోయినాయి. ఇది మా మంత్రిని యొక్క చరిత్ర. ఇది చాలా సంతోషం బాబాయ్. నమస్కారం.